బీజేపీ పొత్తుతో టీడీపీ సీట్ల పంచాయతీ మళ్లీ మొదటికొచ్చింది. విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, ఒంగోలు, కాకినాడ, అనంతపురం, గుంటూరు, కర్నూలు నగరాల్లో సీట్లను బీజేపీ కోరుతోంది. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లోని సీట్లను అధికంగా కోరుతోంది బీజేపీ. విజయవాడ ఎంపీతో పాటుగా విజయవాడ పశ్చిమ, సెంట్రల్ స్థానాల్లో ఒకటి ఇవ్వాలని బీజేపీ కోరుతోంది. అలాగే విశాఖపట్నం ఎంపీ నార్త్, సౌత్ సీట్లను కూడా బీజేపీ కోరుతోంది. అరకు ఎంపీతో పాటుగా అరకు లేదా పాడేరు ఎమ్మెల్యే సీట్ను బీజేపీ కోరుతోంది. ఇక రాజమండ్రి ఎంపీతో పాటుగా సిటీ లేదా రూరల్ సీటు సైతం తమకే కావాలని కమల పార్టీ కోరుతోంది. హిందూపురం ఎంపీ, పుట్టపర్తి, అనంతపురం ఎమ్మెల్యే, నంద్యాల ఎంపీ, కర్నూలు ఎమ్మెల్యే, రాజంపేట, తిరుపతి ఎంపీ సీట్లతో పాటుగా తిరుపతి ఎమ్మెల్యే సీటును కూడా బీజేపీ అడుగుతోంది. ఏలూరు, నర్సాపురం ఎంపీ సీటుతో పాటుగా భీమవరం, నర్సాపురం, ఉంగుటూరు ఎమ్మెల్యే సీట్లను సైతం బీజేపీ కోరుతోంది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, కురుపాం, కాకినాడ సిటీ, పిఠాపురం, గుంటూరు సిటీ 2 సీట్లలో 1 సీట్ను బీజేపీ కోరుతోంది. అలాగే బాపట్ల, నరసరావుపేట, సత్తెనపల్లి, ఒంగోలు, నెల్లూరు సిటీ స్థానాలను సైతం బీజేపీ కోరుతోంది. బీజేపీ డిమాండ్తో టీడీపీ నేతల్లో గుబులు మొదలైంది. గెలుపు అవకాశాలున్న నియోజకవర్గాల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని బీజేపీ స్పష్టం చేసినట్టు సమాచారం. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ విజయవాడ నుంచి అందిస్తారు. విజయవాడ నుంచి సతీష్ అందిస్తున్నారు. సతీష్, ఓవైపు చంద్రబాబు ఇటు పొత్తు ఖరారు చేసుకున్నారు, కానీ స్థానికంగా ఎక్కడైతే ఉన్నారో టీడీపీ క్యాడర్ మొత్తం నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయారు. తమ సీట్లకు ఎక్కడ ఎర్తు పడుతుందో అంటూ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు, దిగులుగా ఉంటున్నట్టుగా తెలుస్తోంది. జిల్లాల వారీగా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి ఈ యొక్క పొత్తుకు సంబంధించి? సిద్ధేశ్వర్, ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, జనసేన సీట్ల సర్దుబాటులో వచ్చినటువంటి వివాదాల పరిష్కారమే తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారిన తరుణంలో ఇప్పుడు బీజేపీ పొత్తుతో ఆ మొత్తం సీట్ల పంపకం అన్నదే మళ్ళీ పంచాయతీ మొదటికి వచ్చినటువంటి పరిస్థితి. బీజేపీ అడుగుతున్నటువంటి సీట్లు అన్నవి ఇప్పుడు ఎందుకంటే ఇప్పటికీ ఒకవేళ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపైన అధికారిక ప్రకటన చేసిన తర్వాత టీడీపీ ఇచ్చేటువంటి గతంలో కొన్ని ప్రకటించినటువంటి ఆల్రెడీ సీట్లు ఏవైతే ప్రకటించిందో వాటిలో కొన్ని స్థానాలను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అడుగుతుంది. ఖచ్చితంగా మేము ఎక్కడైతే బలంగా ఉన్నామో వాటి చోట్ల మాకు ఇవ్వాల్సిందనే అంశాన్ని పట్టుబడుతుంది. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు, బీజేపీ ఏ సీట్లు అడిగినా సరే లోక్సభలో అటు అసెంబ్లీకి సంబంధించి కాదనేటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్లో తీవ్ర నిరాశ నిస్పృహ నెలకొంది. ఎందుకంటే అడిగినటువంటి సీట్లన్నీ కూడా ఇప్పుడు గతంలో మన 2014 ఎన్నికల్లో చూస్తే బీజేపీ 5 ఎంపీ సీట్లు, 15 ఎమ్మెల్యే సీట్లు తీసుకుంది. ఆ తర్వాత 4 ఎంపీ సీట్లకు పరిమితం చేసింది. 13 మాత్రమే బీజేపీకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది. సో ఇప్పుడు కూడా ఖచ్చితంగా 15కి తగ్గేటువంటి పరిస్థితి లేదు. అందులో దీనికి సంబంధించి ఆల్రెడీ 25 సీట్లకు సంబంధించినటువంటి ఖచ్చితంగా ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు తెలుస్తుంది. సో ఈ చర్చల్లో ఒక నెంబర్ ఫిక్స్ అయిన తర్వాత ఏ సీట్లు అన్నది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆందోళన నెలకొంది. బీజేపీ అడుగుతున్నటువంటి సీట్లు దాదాపుగా ఖచ్చితంగా 50 సీట్లకు సంబంధించి 50 సీట్లలో బీజేపీ బలంగా ఉంది. ఈ 50 సీట్లలో మాకు ఖచ్చితంగా సీట్లు కావాలన్న అంశాన్ని డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు ఆ ఎంపీలకు సంబంధించి అయితే ఇప్పటికే విశాఖ, అరకు, రాజమండ్రి, నర్సాపురం, కాకినాడ, విజయవాడ, ఏలూరు, గుంటూరు, తిరుపతి, హిందూపురం ఈ స్థానాల్లో ఖచ్చితంగా మాకు పొత్తులో ఎన్ని వస్తాయి అంటే 8 వస్తే 8 సీట్లు కూడా ఈ లోక్సభ స్థానాల పరిధిలో కావాలన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్తుంది. సో ఒకవేళ 6 ఇచ్చినా, 7 ఇచ్చినా, 8 ఇచ్చినా, ఎన్ని లోక్సభ స్థానాలు ఇచ్చినా ఈ స్థానాల్లో ఏవైతే విశాఖ, అరకు, రాజమండ్రి, నర్సాపురం, కాకినాడ, విజయవాడ, ఏలూరు, గుంటూరు, తిరుపతి, హిందూపురం ఈ స్థానాల్లో ఇవ్వాలని కోరుతున్నటువంటి పరిస్థితి. మరొకవైపు ఎమ్మెల్యే సీట్ల విషయానికి వచ్చేటప్పటికి సో మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించి బీజేపీ గతంలో పోటీ చేసినటువంటి స్థానాలు కానీ లేదా సంస్థాగతంగా కొంత నిర్మాణం చేసుకున్నటువంటి స్థానాలు, అదేవిధంగా బీజేపీకి ఉన్నటువంటి నాయకులు ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళని పరిగణలోకి తీసుకొని కొన్ని సీట్లను ప్రస్తావిస్తూ వస్తుంది. ఆ జాబితాకి సంబంధించి విశాఖ నార్త్, సౌత్, వెస్ట్, పి గన్నవరం, ముమ్మిడివరం, రాజమండ్రి, ఉండి, నర్సాపురం, కైకలూరు, జమలమడుగు, శ్రీకాళహస్తి, ధర్మవరం, కదిరి, పెనుగొండ, తిరుపతి, గుంతకల్లు, ఎచ్చెర్ల, శ్రీకాకుళం. సో వీటితో పాటుగా ఇంకా చాలా ఏవైతే అర్బన్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రధానంగా ఎంపీలుగా పోటీ చేస్తున్నటువంటి స్థానాల పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సీట్లు కూడా తమకిస్తే ఖచ్చితంగా పార్టీ ఫోకస్ మరింత పెట్టి మేము ఎన్నికలు చేయడానికి వీలవుతుంది. కాబట్టి సో విజయవాడ నగరం దగ్గర నుండి విశాఖ నగరం కానీ, విజయవాడ నగరం కానీ, రాజమండ్రి, కాకినాడ,
ఒంగోలు, నెల్లూరు, గుంటూరు, అదేవిధంగా తిరుపతి, కర్నూలు ఈ సిటీస్లో ఉన్నటువంటి స్థానాలు. ఎందుకంటే అర్బన్ ఓటింగు బీజేపీకి మాకు బలం ఉంది అర్బన్ ఓటింగ్లో అన్న అంశాన్ని ఆ ఈక్వేషన్ చెప్తుంది. సో అర్బన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి సీట్లు ఏమని అడుగుతుంది. సో దీంతో ఇప్పటికీ ఈ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఆ సీట్లను అనే సీట్లు ప్రకటించింది. అయితే ఇప్పుడు జనసేనకు సంబంధించినటువంటి సీట్లు మొదట్లో 24 సీట్లు జనసేనకని ప్రకటించారు పొత్తులో. 5 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు మిగిలినటువంటి 19 సీట్లను నిర్ణయించినప్పటికి కూడా ప్రకటించలేదు. సో ఇప్పుడు ఆ 19 సీట్లలో మళ్ళీ జనసేన ఆ తెలుగుదేశం పార్టీ కోసం మరికొన్ని సీట్లు ఇవ్వడానికి, ఎందుకంటే బీజేపీకి సీట్ల సంఖ్య పెరిగితే ఖచ్చితంగా జనసేనకి సీట్ల సంఖ్య తగ్గించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఎందుకంటే తనకు సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ నేనేం చెప్పినా వింటారు కాబట్టి, నా చేతిలో ఉన్నటువంటి కీలుబొమ్మ కాబట్టి. సో పవన్ కళ్యాణ్ దగ్గర ఎందుకు ఇప్పటికీ మనం చూస్తున్న 3 ఎంపీల్లో కూడా 2 ఎంపీల్లో ఒక సీటు తగ్గించి 2 మాత్రం ఇవ్వాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా లోక్సభకు పంపించాలని. సో ఇటువంటి ఆ ప్రతిపాదనలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నుండి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీంతో పాటు ఇప్పుడు బీజేపీ అడుగుతున్నటువంటి సీట్ల గుబులు అన్నది మొదలైంది తెలుగుదేశం పార్టీలో. సో బీజేపీ అడుగుతున్నటువంటి సీట్లు ప్రధానంగా నగరాల్లో ఏవైతే ఉన్నాయో ఆ సిటీస్ అర్బన్ ఏరియాలో ఎక్కువగా ఫోకస్ చేసింది, ఆ ప్రాంతాలను ఎక్కువ సీట్లు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సిద్ధేశ్వర్. ఓకే సతీష్.